ముఖ్యంగా ఏంటంటే సిఎస్సిలోనే బికాస్ ఈవెన్ ఐఎమ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్. సిఎస్సి సిలబస్ ఏదైతే ఉందో కరెక్ట్‌గా చదివితే 4 ఇయర్స్ టైం సరిపోదు. ఇంకా సిలబస్ మిగిలిపోయి ఉంటది. ఇప్పుడు సీఎస్‌తో పాటు మనం ఇంటిగ్రేటెడ్ స్పెషలైజేషన్ తీసుకొచ్చాం. ఎందుకు? టెక్నాలజీ ఇంత ఫాస్ట్‌గా గ్రో అవుతుంది కాబట్టి అడ్వాన్స్‌మెంట్‌లో తీసుకురావడానికి పిల్లలు ఒక ప్రెషర్ ఒక వాళ్ళ బ్రెయిన్ కూడా ఒక ప్రెషర్ కుక్కర్‌లా ఫీల్ అయిపోతుంది. ఎన్ని ఎన్ని తీసుకొచ్చి ఈ కాంపిటీషన్, ఆ కాంపిటీషన్. సో, అట్లాంటి కాంపిటీషన్ ఉన్న దాంట్లో నేనేంటంటే మా యూనివర్సిటీ నేనెందుకు ఆల్‌మోస్ట్ ఆల్ ఇట్స్ బీన్ మై 10థ్ ఇయర్. 10 ఓకే. ఇయర్స్ నుంచి నేను ఇదే యూనివర్సిటీని ఐ యామ్ ద డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్. ఈ యూనివర్సిటీలో ఉంటున్నాను. యూనివర్సిటీలో క్యాంపస్‌లో ఉండి పిల్లల్ని ఎందుకు చూసుకుంటున్నానంటే ఇక్కడ అట్‌లీస్ట్ పిల్లలకి మంచి వాతావరణం, పొల్యూషన్ ఫ్రీ సిటీ, క్రైమ్ ఫ్రీ సిటీ, ప్రశాంతంగా క్యాంపస్‌లో ఉండి ఫ్యాకల్టీ ఎప్పుడు గూడా హ్మ్. ఫ్యాకల్టీ మంచి వైటల్ రోల్ ప్లే చేస్తుంది మేడం. ఫ్యాకల్టీని చూస్తే భయపడకూడదు పిల్లోడు. ఫ్యాకల్టీని చూస్తే సార్ ఇది నాకు అర్థం కాకపోయినా మళ్ళీ ఆయన విసుక్కోకుండా చెప్పేటట్టుండాలి. మా ఫ్యాకల్టీ కూడా క్యాంపస్‌లో ఉండడం ఇదొక అడ్వాంటేజ్. పాపం వాళ్ళు సాయంత్రం అయితే ఎక్కడికో ఇంటికెళ్ళిపోవాలి 30 కిలోమీటర్లనో ఇంటికెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్. ఎవ్రీవన్ ఈజ్ ప్లెజెంట్ ఇన్ ద క్యాంపస్. అది నాకు బాగా నచ్చింది. హ్మ్. ఒక ఐఐటీ కూడా సేమ్ ఇదే మాడ్యూల్ ఉంటుంది. మీరు ఐఐటీస్ చూడండి. ఫ్యాకల్టీ క్యాంపస్‌లోనే ఉండడము. ఇట్స్ ఎ ఫ్యామిలీ అండర్ వన్ రూఫ్. సో, ఒకరినొకరు స్టూడెంట్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడము, అడిషనల్ సపోర్ట్ ఇవ్వడం. వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద టెక్నాలజీ అంటే ఫ్యాకల్టీ సపోర్ట్ పెట్టుకొని వాళ్ళు ఏదైతే వాళ్ళ క్వెరీస్ సార్ట్ ఔట్ చేసుకుంటారో ఎక్సలెంట్‌గా ఉంటుందది.